ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని నువ్వెన్నో సంగతులు తెలుసుకోగలగాలి. ఎన్నో సంగతులుగా నువ్వు తెలుసుకోగలిగితే ఆయన గురించి గ్రహించుకుంటావు. లేకపోతే పేతురు వలె అది నీకు దూరముఖను గాక నువ్వు మాట్లాడతావు. పేతురు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు అయితే చెప్పారు, ఒకే ఒక మాట చెప్పారు, సాతానా నువ్వు మనసు సంబంధమైన సంగతులు ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతుల గురించి నువ్వు ఆలోచించడం లేదని. కనుక మనం చాలాసార్లు మనుషుల్లాగే మనం ఆలోచిస్తాము, మనుషుల్లాగే మనం గ్రహించుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాము. కానీ దేవుడి సంగతులు తెలుసుకోవాలంటే మన జ్ఞానాన్ని బట్టి కాదు, మన పరిస్థితులు బట్టి కాదు, ఆయన మాట్లాడిన ఉద్దేశించినటువంటి మాటలన్నిటిని బట్టి మన మీద నేను తెలుసుకోగలగాలి. నువ్వు తెలుసుకోవాలి. నువ్వెంత తెలుసుకుంటే నువ్వు అంత ఆశ్చర్యకరంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈరోజు నువ్వు సిగ్గుపడాలి. ఎందుకంటే నీ యొక్క జ్ఞానాన్ని బట్టి కాదు, ఆయన జ్ఞానాన్ని బట్టి నువ్వు ఆయన అర్థం చేసుకోగలగాలి. మార్కు సువార్త 9:22 అది వారి నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళల్లోనూ పడద్రోయిను. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని అతను మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక తండ్రి అయితే తన కుమారుడి గురించి మొరపెడుతూ ఉన్నాడు. శిష్యులైతే దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ప్రభు దగ్గర తీసుకుని వచ్చినప్పుడు దెయ్యం ఆయన చూడగానే వాడిని వెలువలాడించిన కనుక వాడి నేల మీద పడి నురుగు కార్చుకొని పొరలాడుచున్నాడు. అప్పుడు ఆయన ఇది విని సంభవించి ఎంతకాలం అయిందని వాడి తండ్రిని అడుగుగా అతడు బాల్యం నుండి అది వాడిని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోనూ పడద్రోయిను. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమను. అందుకు యేసు నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పాను. అయితే చిన్నవాని తండ్రిని నమ్ముచున్న నాకు అపనమ్మక లేకుండా నాకు సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. కనుక ఈ సంగతుల గురించి కానీ మనం ఆలోచన చేస్తూ ఉంటే తండ్రి అయితే బహుశా కొంచెం జాగ్రత్త తీసుకుని ఉండొచ్చు. నిప్పులు కనబడినప్పుడు, నీళ్ళు కనబడినప్పుడు కుమారుని దూరంగా ఉంచి ఉండొచ్చు, జాగ్రత్తగా కాపాడుకుని ఉండొచ్చు. కానీ సంపూర్ణమైన విడుదలైతే దేవుని యొక్క ఉంది కాబట్టి సరైనటువంటి వ్యక్తి దగ్గరికి అతను వచ్చాడు కాబట్టి అతనికి విడుదల దొరికింది. కనుక నీ జ్ఞానాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి నువ్వు పరుగులెత్తడం వల్ల నువ్వు జయమొందలేవు. కానీ దేవునితో ఏకీపించడం వల్ల శ్రేష్టమైనటువంటి జీవితంలోకి నువ్వు అడుగు పడతావు. అటువంటి శ్రేష్టమైనటువంటి జీవితంలోనికి ఆయన అడుగు పెట్టిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎటువైపు చూడకుండా ఆయన వైపు చూస్తూ నువ్వు ముందుకు పరుగులెత్తడానికి నువ్వు సిద్ధపడాలి. నువ్వు ఎలా సిద్ధపడాలి అంటే నీ నడుము కట్టుకోవాలి, నీ చెప్పులు తొడుక్కోవాలి, ఆయన చెప్తున్నటువంటి మాట వినాలి, నిద్రలో నడిచిన వాళ్ళ వల్ల నడుచుకొని పోవాలి తప్ప ఆయన మాట వింటూనే నువ్వు చేయవలసిన పని నువ్వు చేయడానికి సిద్ధపడే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే నువ్వు నీ కుటుంబం సంపూర్ణమైన విడుదల పొందుకోగలుగుతారు. కనుక అనుదినం ఆయన ఎందుకు అనుదిన ఆహారాన్ని ఇస్తూ ఉన్నారు, అనుదినం ఎందుకు ప్రార్థన జరిగిస్తూ ఉన్నారు, అనుదినం ఎందుకు బలపరుస్తూ ఉన్నారు? ప్రతిరోజు కీడే కాదు కానీ శాశ్వతంగా జీవించే శ్రేష్టమైనటువంటి గొప్ప ఆత్మీయంగా జీవించేటువంటి జీవితం కొరకు దేవుడు నీకు పునాది వేస్తూ ఉన్నారు. కనుక నువ్వు గ్రహించుకోవాలి. నువ్వు వాళ్ళకి ఎప్పుడైతే గ్రహించుకుంటావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను నడిపించుకోగలడు. నువ్వు సంపూర్ణమైన విడుదల పొందగలవు. ధైర్యం వహించు. దేవుడు అన్ని విషయాల్లోనూ నీకు సమృద్ధిని అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ప్రభువా నీ సన్నిధి సమాధానం ప్రతి ఒక్కరికి తోడుగుంచి ప్రతి పరిస్థితులు విడిపించి గొప్ప చేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.